హాయ్ ఫ్రెండ్స్, మనమైతే మొన్నైతే ఫుల్గా ఉన్న ఎలా అయితే చూసాము. ఇప్పుడైతే చూడండి అలా మెట్లుగా పారుతుంది. ఇప్పుడైతే భలే స్టైల్గా ఉంది కదా. ఇప్పుడైతే ఒక ఆయన అయితే వలేస్తున్నాడు. ఇక్కడ చూద్దాము ఏం చేపలు పడతాడు అనేది ఇప్పుడు మనం గ్యారెంటీగా చూడాలి. ఇప్పుడైతే వేసాడు వల. ఏం చేప పడతాడా చూద్దాం. ఇసురులో అయితే భలే ఉంది. టంగిస్తే కట్టారు. కొరమైన వస్తుందా, ముగి చేప వస్తుందా, ఏది వస్తుందో చూడాలి. ఇప్పుడైతే ఏ చేప వస్తుంది. జనాలను బతికిచ్చే చేప అయితే వచ్చింది. ఇది ఎవరికైనా సరే ఫ్రీగాను అనుకూలమైన చేప ఎక్కడైనా దొరికిపోతుంది. పైలట్ ఈ చేపనైతే ఎవరు మిస్ అయ్యి ఉండరు నాకు తెలిసి చెప్పింది. మళ్ళీ ఇంకోసారి అయితే ఇసురాలు వేస్తున్నారు. మళ్ళీ అదే చేప వస్తుందా, ఏదే చేప వస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే ఎప్పుడు మేము ఇక్కడే వేస్తూ ఉంటాం, ఎల్లలో వేస్తుంటాం కాబట్టి ఇప్పటికైనా మంచి చేప లాగాలని కోరుకుంటున్నాను. మంచి చేప అట్లా లాగుమావా. నువ్వు లాగే చేప చూస్తే మన సబ్స్క్రైబర్స్ కూడా దడుచుకోపోవాలి. అలాంటి చేపలు అయితే లాగాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇది మా బోడ ఒక చేప కూడా రాలేదు. మళ్ళీ ఇప్పుడైతే చేపలకైతే చేపలకు వచ్చి వీళ్ళు చేపలు పట్టుకుపోవాలనుకుంటున్నాము. వీళ్ళు పట్టే చేపలను అయితే తీసుకుపోవాలి. ఈరోజు కూరకైతే వండుకోవాలి కాబట్టి ఏది ఒక్క చేప కూడా మంచి చేప అయితే పడట్లేదు. ఈ బులుగు వల అయితే అసలు అదికేం పట్టలేదు. ఈ పసుపు వల కానీ పడుతున్నాయి. కానీ చూడాలి. చాలా నీళ్ళు అయితే తగ్గాయి. ఇంతకుముందు అయితే సిమెంట్ గచ్చుతో కూడా మునిగిపోయింది. ఇప్పుడైతే చాలా నీళ్ళు తగ్గాయి. 2 అడుగుల దాకా అయితే తగ్గిపోయాయి. అయినా కానీ ఏం పట్టలేదు. చిన్న చేపలు అయితే పడుతున్నాయి. మొన్న అయితే గిన్నెలు అయితే ఈ బ్రిడ్జి మీద అయితే ఎగిరిపడ్డాయి. చిన్నైతే తెచ్చాము. ఇప్పుడైతే వేస్తున్నాడు. ఇప్పుడేసే వాళ్ళ పాత్రం నేనే ఎత్తుకెళ్తాను. గ్యారెంటీ ఎన్ని పడ్డా సరే, 1 పడ్డా సరే, 2 పడ్డా సరే, 3 పడ్డా సరే, ఎన్ని పడ్డా సరే నేనైతే ఎత్తుకుని వెళ్ళిపోతాను. ఇది మాత్రం నాకు పొరకే. ఇది లాగు మామ. ఈసారి నన్ను మిస్ అవ్వకూడదు. మనం అయితే ఈసారి లాగు మంచి చేపలు లాగు మామ. లాగితేనే కదా పైలెట్ పడినా ఏది పడినా సరే ఏం పుట్టి పెట్టుకుని తినేస్తాను. లాగు నాకైతే పడిపోయినట్టున్నాయి. నా వాటని వేయించుకున్నాను ఆయన చేత. చూద్దాం. నా వరకు అయితే సరిపోతాయి. 3 పడ్డాయి. ఎట్టా 1 కేజీ ఉంటాయి. ఈరోజు నాకైతే పైలెట్ల కూరే. ఇంకొక వాళ్ళు కూడా వేస్తున్నాడు. ఏమన్నాను కాబట్టి ఇంకొక వాళ్ళు కూడా వేస్తున్నాడు. ఏవయ్యా చూద్దామా ఎన్ని చేపలు పడతావో ఏంది. చిన్న చేపలు అయితే పట్టాలి. దేనికంటే ఒక 3 ఉన్నాము. 4 కిలోలు 5 కిలోల దాకా అయితే కావాలి చేపలు. ఇసురలు మాత్రం బాగా వేస్తున్నాడు. కమర్షియల్ ఉన్నట్టున్నాడు ఇసురల్లో మాత్రం. దీని లాతాడు చూద్దాం. ఆయన అయితే ఒక్క చిన్న చేప లాగాడు. పైలెట్ చేప. ఆ 3తో కూడా ఇంకో 3 అయితే అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడైతే ఏం రాలేదు. ఇతను వేస్తున్నాడు. అది ఆయన ఆది వేరు, ఈయన ఆది వేరు. ఆయన 2 ఏళ్ళది, ఆయన 3 ఏళ్ళది, ఈయన వచ్చి 2 ఏళ్ళది. అందువల్ల తక్కువగానే వస్తుంది. అసలు రావట్లేదు ఈయన దాంట్లో. పసుపల్ల అయిన దాంట్లోనే బాగా వస్తుంది. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి. చూడండి. ఇప్పుడు ఏం చేపలు పడతాయి చూడండి. మంచి చేపలు పడాలని కోరుకోండి మీరు కూడా. లాగు మంచి చేపలు లాగాలి. ఏందో కదులుతున్నాయి కింద అయితే. చూద్దాం. పడ్డాయి, పర్లేదు. మాకైతే కూరకి సరిపోతాయి ఈరోజు. ఆడ వరకు వెళ్ళి ఎత్తుకుని వాళ్ళ కష్టానికి ఏదో ఒక ఫలితం ఇచ్చేసి మనమైతే వెళ్ళిపోవాలి. ఇది కొరమేని ఒక 200 గ్రాములు ఉంటుంది. బయటకు వచ్చేసింది. అప్పుడు ఒక 2, ఇప్పుడు ఒక 2 అన్నీ కూడేసి ఒక సంచికి అయితే వేసారు. మేము 3 ఉన్నాం కాబట్టి 3 తలా 1 కేజీ ఎత్తుకుని వేసినాం అనుకో సరిపోతుంది. కొర్రమేని, దువ్వేన్లు, జిలేబులు ఇవి అయితే పడున్నాయి. కూరకు సరిపోతాయిలే. ఎటైనా చాలా కష్టం అండి. చేపలు ఎక్కువ పడితే తప్ప ఉండి వేస్తూనే ఉండాలి. చేయిలు అయితే నొప్పులు పడుతూనే ఉంటాయి. వీళ్ళ కష్టానికైతే మీరు ఒక లైక్, ఒక సబ్స్క్రైబరు, ఫాలో చేయండి. చూడండి ఎట్ట వస్తున్నాయి మెట్లు.
ఈ నీళ్ళు చూస్తే నాకైతే జల జల జలపాతం నువ్వు నేను అనే పాట అయితే పాడాలనిపిస్తుంది. భలే ఉన్నాయి నీళ్ళు. అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్. ఒక మెట్ల మీద బారినట్టుంది. ఆడ అయితే మెట్లు అయితే లేవు.